వారణాసి గ్లిమ్స్లో చూపించిన చిన్నమస్తాదేవి ఎవరు? తల తెగిన మొండెంతో రక్తం తాగే దేవతకి వారణాసికి సంబంధం ఏంటి? ఇంతకీ జక్కన్న మందాకినికి చిన్నమస్తాదేవికి ఎలా లింక్ చేశాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రిలీజ్ అయిన వారణాసి మూవీ గ్లిమ్స్లో అందరినీ అట్రాక్ట్ చేసిన ఒక రకమైన గగుర్పాటు కల్పించిన ఒక షాట్ ఉంది. వనాంచల్లోని ఉగ్రబట్టి గుహ అని చూపించాక ఆ గుహ లోపల శిరస్సు లేకుండా ఉన్న దేవత రూపాన్ని భయంకరమైన అవతారంలో దర్శనమివ్వడాన్ని మనం గమనించవచ్చు. ఈ దేవతకు కథకు లింక్ ఏముందో కానీ అసలు అలాంటి రూపంలో ఉన్న దేవత ఎవరు అనే ఆసక్తి కలిగి ఉంటుంది. కొందరికి దేవత గురించి తెలిసి కానీ తెలియని వారికి ఆ దేవత గురించి పురాణాల్లో ఉన్నటువంటి కథలేంటో చూస్తే వారణాసి గ్లిమ్స్లో చూపించిన దేవత పేరు చిన్నమస్తాదేవి. ఆమె పార్వతీదేవి మరో అవతారంగా కూడా చెప్పొచ్చు. ఈ గ్లిమ్స్లోనే కాదు, చిన్నమస్తాదేవికి సంబంధించిన ఆలయాల్లో కూడా ఆమె ఇలాగే భయంకరమైన అవతారంలోనే కనిపిస్తుంది. ఖండించిన శిరస్సు నుంచి 3 రక్తధారలు వస్తుంటాయి. అందులో ఒకటి ఖండింత శిరస్సు నోట్లోకి వెళ్తుంటే మిగతా 2 ధారలను ఇంకో 2 నోట్లోకి వెళ్తూ ఉంటాయి. ఆ 2 జయ విజయ అనే దేవతలు. వారికి డాకిని వర్ధిని అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. చిన్నమస్తాలో చిన్న అంటే ఖండించబడిన, మస్తా అంటే తల అని అర్థం. ఆ రూపాన్ని శక్తి యొక్క రౌద్ర రూపంగా భావిస్తారు. పార్వతీదేవి ఇలా తలను ఖండించుకోవడం, రక్తదారులు ఇలా చిమ్మడం స్వయంగా పార్వతీదేవితో పాటు దేవతలు రక్తాన్ని తాగడం వెనుక రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథ ప్రకారం పార్వతీదేవి తన సేవకురాలైన డాకిని వర్ణినిలతో కలిసి ఒక నదిలో స్నానం ఆచరిస్తుండగా డాకిని వర్ణిని తమ ఆకలి తీర్చమని అడిగారట. అయితే పార్వతీదేవి చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదని, అయితే ఆలస్యం అయ్యే కొద్దీ ఆకలి వల్ల డాకిని వర్ణినిల శరీరం నల్లగా మారిపోయిందట. అప్పుడు ఆ 2 మీరు జగత్తుకే తల్లి, మా ఆకలి తీర్చలేరా అంటే పార్వతీదేవి తన శిరస్సును ఖండించుకొని అందులోంచి వచ్చేటువంటి రక్తధారలతో వాళ్ళ ఆకలి తీర్చిందని పురాణాలు చెప్తాయి. స్వయంగా తాను ఆ రక్తాన్ని తాగిందట. ఇంకో కథ ప్రకారం అయితే ఒక సమయంలో దేవతలకు రాక్షసులకు యుద్ధం రాగా రాక్షసుల దాటికి తట్టుకోలేకపోయినటువంటి దేవతలు పార్వతీదేవిని రక్షించమని ప్రార్థిస్తారట. అప్పుడు జయ విజయాలతో కలిసి పార్వతీదేవి యుద్ధం చేస్తారు. చాలా కాలం పాటు యుద్ధం చేయడంతో జయ విజయ శక్తిహీనులు అవుతారు. వారిని ఆకలి బాధ పీడిస్తుంది. యుద్ధభూమి కావడంతో తినడానికి ఏమీ దొరక్క పార్వతీదేవిని ప్రార్థిస్తే ఆమె తన శిరస్సును ఖండించుకొని వారికి రక్తం ద్వారా శక్తినిస్తుంది. తాను ఆ రక్తాన్ని తాగుతుంది. తద్వారా 3 కలిసి రాక్షసులను సంహరిస్తారని మరికొన్ని పురాణాలు అయితే చెప్తున్నాయి. చిన్నమస్తాదేవి రూపం భయంకరంగా ఉన్నప్పటికీ ఆమెను కరుణామూర్తిగా, త్యాగినికి ప్రతీకగా భావిస్తారు. ఈ దేవతను ఇళ్లలో కొలవరు. ఆలయాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా నార్త్ ఇండియాలో అలాగే నేపాల్లో చిన్నమస్తాదేవి ఆలయాలు ఉంటాయి. తంత్ర విద్య కోసం, అతీత శక్తుల కోసం ఈ దేవతను పూజిస్తారని కూడా చెప్తారు. టిబెటన్ తాంత్రిక ఆరాధనలో చిన్నమస్తాదేవి పూజ ఉంటుంది. ఆమెను అక్కడ త్రికాయ యోగిని అని కూడా పిలుస్తారు. అలాగే పురాతన వైదిక గ్రంథాల్లో ఆమెను జీవాన్ని ఇచ్చే దేవతగా, అలాగే జీవాన్ని తీసేసే దేవతగా కూడా వర్ణించారు. వైదిక గ్రంథాల్లో ఆమెను కుండలిని అనే శక్తిని ఉత్తేజపరిచే దేవత అని కూడా చెప్పారు. విధ్వంసం, శృంగారం, త్యాగం లాంటి గుణాలకు ఆమె ప్రతీక అని కూడా చెప్పొచ్చు. యోగ ప్రక్రియలో ఆమెను కుండలిని శక్తి ఉత్తేజపరచడం కోసం ధ్యానిస్తారని కూడా కొన్ని పురాణాల్లో చెప్పబడింది. కొన్ని గ్రంథాల్లో శైవ మతంలో ఆమె గురించి ప్రస్తావన కూడా ఉంది. హిందూ పురాణంలో చిన్నమస్తా ప్రస్తావన తొలిసారిగా 9వ శతాబ్దం నాటి శక్త మహాభాగవత పురాణ, 9వ శతాబ్దం నాటి దేవి భాగవత పురాణాల్లో ఉంటుంది. తాంత్రిక బౌద్ధ గ్రంథాల్లో కనిపించే చిన్న ముండిక, హిందూ పురాణాల్లో కనిపించే చిన్నమస్తాదేవి ఇద్దరు ఒకరేనని కూడా 20వ శతాబ్దపు ప్రముఖ రీసెర్చర్, ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బరోడా డైరెక్టర్ బినయ్ తోష్ భట్టాచార్య తెలిపారు. హిందూ ఆరాధన విధానాల్లో ఒకటైన తాంత్రిక పూజల్లో ఆరాధించేటువంటి రౌద్రరూప దేవతలను మహావిద్యలు అని కూడా అంటారు. ఆ దేవతల్లో చిన్నమస్తా కూడా ఉంటుంది. అయితే 2 దేవతలు కాకుండా మరొక రక్తపు దార నేలపై పడితే అది సృష్టిని నాశనం చేసే ప్రమాదం ఉందని, 3వ దారను తన తెగిన తలతో తాగేసిందని కూడా చెప్పొచ్చు. ఆమె తల తిరిగి అతుక్కున్నాక వాళ్ళు తిరిగి హిమాలయాలకు వెళ్ళారట. చిన్నమస్తాదేవి గురించి ఇంకా చాలా వర్షన్స్, చాలా కథలున్నాయి. మరో వర్షన్లో క్షీరసాగర మదనం సమయంలో రాక్షసులకు అమృతం దక్కకూడదని చిన్నమస్తాదేవి దానవుల వంతు అమృతాన్ని రాక్షస రూపంలో తాగేసి తన గొంతు దిగే లోపునే తల నరికేసుకుందని ఒక కథనం ఉంది. ఎలా చూసినా చిన్నమస్తాదేవి చరిత్ర అమృతం, శృంగారం, బలి, త్యాగం, అద్భుత శక్తులు, విధ్వంసం, మందాకిని, తాంత్రిక శక్తులతో నిండి ఉంటుంది. మరి వారణాసి టైటిల్ టీజర్లో రాజమౌళి ఉగ్రబట్టి గుహలో చిన్నమస్తాదేవి విగ్రహాన్ని పై నుంచి పడుతున్నటువంటి ప్రియాంక చోప్రా లాంటి ఒక అమ్మాయిని, ఆమెను కాపాడడానికి ప్రయత్నిస్తున్నటువంటి మహేష్ బాబు లాంటి ఒక వ్యక్తిని చూపించారు. మరి ఇంతటి అద్భుతం, వీరోచిత కథాంశంతో రాజమౌళి ఎలాంటి గ్రేట్ మూవీని మన ముందుంచుతారో చూడాలి.
మరి ఈ దేవతతో వారణాసి కథకున్నటువంటి లింక్ ఏంటన్నది సినిమా రిలీజ్ అయినప్పుడే తెలుసుకోవాలి. సో మొత్తంగా చిన్నమస్తాదేవి డెఫినెట్గా రకరకాలైనటువంటి చరిత్రలు అయితే కలిగి ఉంది. బట్ దీంట్లో ఏది వాస్తవం అనేది డెఫినెట్గా ఒక 2 or 3 వర్షన్స్ నిజమై ఉంటాయి. బట్ ఇక్కడ మందాకినికి అండ్ ఇక్కడ చిన్నమస్తాదేవికి లింక్ ఏంటి, అక్కడ మహేష్ బాబు లాంటి ఒక యువకుడు ఆమెను ఎందుకు కాపాడాల్సి వచ్చింది అనేది చూడాలంటే డెఫినెట్గా కరుణామూర్తి అని కొలుస్తారు. మరి అలాంటిది కరుణామూర్తి సేమ్ మళ్ళీ బలి అండ్ దాని తర్వాత రౌద్రం ఇలా రకరకాలుగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ ప్రభావాలను బట్టి ఆవిడ చేంజ్ అవుతూ ఉంటుందని కూడా మరికొన్ని పురాణాలు చెప్తున్నాయి. సో ఇన్ కేస్ అసలు జక్కన్న ఎందుకు తీసుకున్నాడు ఏంటి అనేది తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయక తప్పదు. ఇన్ కేస్ ఈ సినిమాలో ఉన్నటువంటి అన్ని షాట్స్లలో ఇది కొంచెం కొత్త రకంగా ఒక ఎప్పుడు చూడని విధంగా ఉంది కాబట్టి ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో మరి చిన్నమస్తాదేవి గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.